హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి. సో నా దగ్గర అయితే కొంచెం అయితే రోల్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఉందండి. సో దాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆ జ్యువెలరీ అంతా నేను సెట్ చేస్తుండగా సో అదే బ్యాగ్లో ఒక నా 9th క్లాస్లో రాసిన ఒక పద్యాలు అనమాట. సో అవైతే దొరికాయి. అది ఒక్కసారి షేర్ చేసుకుంటాను, అది చూపిస్తాను. సో చూపించాక జ్యువెలరీ అయితే ఒకసారి చూపిస్తాను. అప్పట్లో మా తెలుగు సార్ కాంపిటీషన్ పెట్టారు, తెలుగు పద్యాల కాంపిటీషన్ అనమాట. సో దానికైతే ఎవరు ఎక్కువ అంటే తక్కువ టైం ఇచ్చారు, ఆ టైంలో ఎవరైతే ఎక్కువ ఫినిష్ చేస్తారో వాళ్ళకైతే ప్రైజ్ అయితే ఇస్తానని చెప్పేసి కాంపిటీషన్ అయితే పెట్టారు. సో దాంట్లో నేనైతే సమ్ 24 ఎన్నో రాశాను. సో అదైతే ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఒకసారి చూడండి. అంటే రైటింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో అప్పట్లో కొంచెం బాగా రాసేదాన్ని. 2 పేపర్స్ అంటే నేను 2008లోది ఇది పేపర్. సో కొంచెం చాలా డెలికేట్ అయిపోయింది, తీస్తే చిన్నప్పుడు ఉంది. ఒకసారి చూడండి. అప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, సో అవన్నీ కలెక్ట్ చేశాను నేను. అన్ని క్లాసెస్వి కలెక్ట్ చేసి, అంటే సిక్స్త్ క్లాస్ నుండి తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే సరిగ్గా గుర్తులేవు. సో ఇది ఒక పేపర్. సో వాటర్ పడ్డాయో ఏం పడ్డాయో మొత్తానికి ఇలా అయితే అయిపోయింది పేపర్ అంతా. చూడండి, అంత కష్టపడి రాశాను కదా, అందుకని జాగ్రత్తగా ఉంచుకున్నాను. 9th క్లాస్ అనమాట ఇది నాది. 2008 9th క్లాస్ అంటే. చూడండి మా తెలుగు సార్ సైన్ కనిపించట్లేదు. సో దీంట్లో అయితే ఫస్ట్ వచ్చానని చెప్పేసి నాకు ఒక పాటల బుక్ ఇచ్చారు. సో పాటల బుక్ నెక్స్ట్ ఫైల్ ఇచ్చారు, మనం సర్టిఫికేట్స్ పెట్టుకుంటాం కదా. సో ఆ ఫైల్ అయితే ఇచ్చారనమాట. ఫైల్ అయితే అవైతే పోయాయి, ఇది మాత్రం దాచుకున్నాను. సో అదనమాట. సో ఇప్పుడు జ్యువెలరీ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఇదైతే నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మ్యారేజ్ డేకి అనమాట. మా ఇంటికి ఒక అతను వస్తారు. సో అతనైతే తీసుకొచ్చారు. అప్పటికి నా దగ్గర చోకర్ అసలు లేదు. సో అతను ఆ రోజు మా మ్యారేజ్ డే, ఆ రోజే వచ్చారు. నాకు ఇది అప్పుడు తీసుకోవాలని ఉండింది. సో ఇదైతే తీసుకున్నాను చోకర్. అప్పట్లో 2000 దాకా పడింది, 1800 దాకా పడినట్టుంది. సో దానికి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్లో నెమళ్ళు వచ్చాయి. దీనిలో అయితే నెమలు లేదు, బట్ ఇలా సెట్ చేశారేంటో మరి. సో ఇదనమాట. అప్పట్లో అయితే బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇది కూడా అతని దగ్గరే తీసుకున్నాను. సింపుల్గా ఫ్రాక్స్ మీదకి, ఏమైనా సింపుల్ డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుందని చెప్పేసి ఇలా నెక్కుకుంటుంది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి చాలా తర్వాత అయితే చాలా వచ్చాయి, చాలా ఇన్స్టాలో కూడా చాలా పేజెస్లో అయితే ఉన్నాయి. సో దీనికి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇదైతే మాకు నెల్లూరులో అలంకార్ అని ఉంది, అలంకార్ జ్యువెలర్స్ అని. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది. అసలు గోల్డ్కి ఏమాత్రం తగ్గదనమాట. దాని ఫినిషింగ్ కానీ కలర్ కూడా స్టిల్ అలానే ఉంది. కొన్ని కూడా 2.5 years అయిపోయింది, బట్ స్టిల్ అలానే ఉంది కలర్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుందన్నమాట. సో దీనికైతే ఇయర్ రింగ్స్ కింద మనకి ఏదైతే పెండెంట్ ఇచ్చారో సేమ్ ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. బాగుంటుంది ఇది కూడా నెల్లూరులో చిన్న బజార్లో ఏదో షాప్లో అయితే తీసుకున్నాను. షాప్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. జస్ట్ ఇది ఫ్రాక్ అనమాట. ఈ కలర్ ఫ్రాక్ ఉండింది నాకు. సో ఆ ఫ్రాక్ మీదకి సెట్ అవుతుందని తీసుకున్నాను. 1 time యూజ్ చేశాను అంతే, ఇంకా అయితే యూజ్ చేయలేదు. ఇది కూడా అంతే, నెక్కి అనమాట. స్మాల్ నెక్ పీస్ అనమాట, ఇలా వస్తుంది. దీనికి పెండెంట్స్ వచ్చాయి. దీనికి సేమ్ ఇలానే పెండెంట్స్ వచ్చాయి. దీనిలో స్టోన్ అయితే ఉంది కదా, ఆ స్టోన్ ఇలా ఇచ్చారనమాట. దీనిలో స్టోన్ పక్కన ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో పైన ఫ్లవర్ అయితే పెట్టి కింద స్టోన్ అయితే ఇలా వైలెట్ అలాగే ఇచ్చారనమాట. మా మధ్య వాళ్ళ పెళ్ళప్పుడైతే తీసుకున్నాను. విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. చాలా అంటే చాలా క్లాసిక్ ఉంటుంది, చాలా షైన్ కూడా బాగుంటుంది. సో ఇది తీసుకున్నాను అనమాట. 2 lines ఇది తీసుకున్నాను.
నాకు చాలా ఇష్టం ఇది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట, క్లాసీగా ఉంటుంది. అయితే తీసుకున్నాను, బాగుంటాయి. మనం మంచిగా రెడీ అయితే సింపుల్గా బాగుంటాయి. అది వాళ్ళ పెళ్ళికి తీసుకున్నాను, ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను. ఇది చూడండి, ఇదైతే చాలామంది గోల్డ్ అని కూడా అడిగారు. సేమ్ గోల్డ్ లానే ఉంటుంది. ఈ రోజులు వచ్చాక గోల్డ్ వేసి కూడా మర్చిపోయామండి. ఎప్పటికప్పుడు ట్రెండ్కి గోల్డ్ అంటే ఎప్పటికప్పుడు కొనలేం కదా. సో ఇవంటే మనం కొనుక్కుంటూ ఉండొచ్చు. చూడండి, ఇలాగ నెక్ పీస్ అనమాట. సో ఇది దీంట్లో వచ్చేసి ఇది రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి, ఇంకొక సైడ్ వచ్చేసి స్టోన్ అనమాట, కెంపు స్టోన్. సో సేమ్ పెండెంట్ కూడా అంతే రొటేట్ అవుతుంది అనమాట. ఒక సైడ్ స్టోన్ మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక టెంపుల్ జ్యువెలరీలా కావాలంటే మనం ఇలా లక్ష్మీదేవిని అయితే యూస్ చేసుకోవచ్చు, లేదు కొంచెం స్టోన్ కావాలంటే ఇలా స్టోన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనిలోని స్పెషాలిటీ అయితే ఇది. సేమ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే, ఒకవైపు వచ్చేసి లక్ష్మీదేవి, ఒకవైపు వచ్చేసి కెంపు స్టోన్. సో అవుట్లైన్ అయితే మాత్రం వైట్ స్టోన్తో ఇచ్చారు, చూడండి. సో అదనమాట. ఫస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు నా మ్యారేజ్ డేకి పర్పుల్ కలర్ బాగా ట్రెండ్ అయింది కదా. సో ఆ పర్పుల్ కలర్ శారీ అయితే కొనుక్కున్నాను. నా దగ్గర అప్పటికి ఆ పర్పుల్ కలర్లో అయితే అసలు లేదు. సో ఇది మేము జస్ట్ టీ నగర్ అనేది నార్మల్గా వెళ్ళినప్పుడు ఒక జ్యువెలరీ షాప్లో ఇది అప్పుడు ట్రెండ్, ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. సో ఇది 1 year బ్యాక్ సమ్మర్లో అనమాట. సో అప్పుడైతే ఇదైతే తీసుకున్నాను, చెన్నైలో తీసుకున్నాను, టీ నగర్లో. ఇది దీంతో పాటు ఒక డైమండ్ రెప్లికా అయితే తీసుకున్నాను. చాలా చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ మనకి 600 పడింది అంతే. కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, సేమ్ డైమండ్స్ ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే అనమాట. దీనైతే నేను ఎక్కువ యూస్ చేయలేదు. 1 time అయితే ఫస్ట్ సమ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను. చూడండి, సేమ్ డైమండ్ రెప్లికా, డైమండ్స్ ఎలా ఉంటాయో అంటే వీటికి మరీ డైమండ్స్లో కాదు కానీ మనకి ఆ మోడల్స్ అనమాట. డైమండ్స్లో వచ్చే మోడల్స్ సింపుల్గా డైమండ్స్లో ఇలానే వస్తాయి కదా. సో ఇలా అయితే వచ్చాయి. సో ఇది ఇయర్ రింగ్స్, వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ బాగుంటాయి. దగ్గరున్న బ్రేస్లెట్స్, ఇది కడా టైప్. ఇది ఎంజీబీ మాల్లో ఉంటాయి కదా, నెల్లూరులో ఎంజీబీ మాల్ ఉంది. సో దానిలో అయితే ఉంటాయి. అప్పుడు సమ్ డిస్కౌంట్ అయితే పెట్టారు. నాకు 450 అలా పడ్డాయి, ఆ రేంజ్లో పడ్డాయి. జనరల్గా ఇది 1000 అలా సేల్ చేసేవాళ్ళు. సో చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా బాగుంటుంది. సో ఈ 2 తీసుకున్నాను. ఇదైతే సేమ్ కడా టైపు, అలంకారంలోనే తీసుకున్నాను. బ్యాంగిల్ టైప్లో ఉంటుంది. సో ఇదంతా బ్యాంగిల్ వస్తుంది. ఇక్కడ మాత్రం మనకి ఇలా అయితే ఇస్తారు, బాగుంటుంది. శారీస్ మీదకి నేను బ్యాంగిల్స్ ఎక్కువ వాడను, వీటినే యూస్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా ఈ బ్రేస్లెట్ అయితే ఉంటుంది చేతికి. సో శారీస్ కట్టుకున్నప్పుడు మాత్రం ఇవి మాత్రం పెట్టుకుంటాను. ఇందాక మీరు టెంపుల్ జ్యువెలరీ చూసారు కదా, దాని మీదకి ఇలా అయితే తీసుకున్నాను బ్యాంగిల్, పెద్ద బ్యాంగిల్ అనమాట. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకేం వేసుకునే అవసరం లేదు. ఒక చేతికి ఎలాగో వాచ్ పెట్టుకుంటాం కాబట్టి ఒక చేతికి తీసుకుంటే చాలు. ఒకటే ఉంది బ్యాంగిల్ నా దగ్గర కూడా, నేను ఒకటే యూజ్ చేస్తాను. సో ఇదనమాట, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి నా పెళ్ళప్పుడు మా పిన్ని అయితే కొనిచ్చారు. అప్పుడు 500 పడ్డాయండి. ఇప్పుడైతే 500కి రావు. చాలా బాగుంటాయి. 3 steps గోల్డే అనుకున్నారు చాలామంది. చాలా బాగుంటుంది, పెట్టుకున్న కూడా ఇలా ఊగుతూ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి చూడండి, మోజనైట్స్ అని చెప్పేసి. ఫినిషింగ్ అయితే ఇలా కొంచెం కలర్ సమ్ బ్లాకిష్గా ఉంటుంది, కానీ చాలా చాలా ట్రెండ్. ఇప్పుడైతే మంచి ట్రెండ్ ఇవి, కొంచెం కాస్ట్లీ కూడా. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఇవైతే ఎన్నిసార్లు పెట్టుకున్నాను నాకు లెక్కే లేదు, అంత ఇష్టము. 400 అయితే పడ్డాయి, కానీ చాలా బాగుంటాయి. స్ట్రాబెర్రీ షేప్లో ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి ఇవైతే. నెక్స్ట్ మనకి చేంజబుల్ స్టోన్స్లో వచ్చాయి కదా కమ్మలు. ఇవి చేంజబుల్ అయితే కాదు, గ్రీన్ అయితే ఇలా స్టాండర్డ్గా గ్రీనే ఉంటుంది. సో ఇవన్నమాట, ఇవి తీసుకున్నాను. ఇవి శారీస్ మీకు బాగుంటాయి. మనం ఇన్ని మోడల్స్ గోల్డ్ అంటే కష్టం కదా, అంటే కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, బట్ కష్టం కదా. సో ఇలా అయితే నేను కొన్ని తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా బాగానే వాడాను. ఇవి కూడా 350-400 రేంజ్ అనమాట, చాలా బాగుంటాయి.
ఇవి మనము ఎన్ని ఇయర్స్ అయినా నా దగ్గర 7-8 ఇయర్స్ నుంచి అలానే ఉన్నాయి. మనం వీటిని బాక్స్లో వేసుకొని నీట్గా పెట్టుకుంటే, అంటే ఎయిర్ ఒకటి కవర్లో పెట్టేసి కవర్ని మళ్ళీ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా నీట్గా ఉంటాయి. సో ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటాను, వీటిని ఇలా దాచుకుంటాను అనమాట. బాగుంటాయి, కలర్ ఫేడ్ అవుట్ అవ్వవు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ బుట్టలు అయితే తీసుకున్నాను. ఇక్కడ స్వర్ణ ఆర్ట్ జ్యువెలరీ అనేసి ఉంది. సో దానిలో అయితే ఈ బుట్టలు తీసుకున్నాను. బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా హెవీగా ఉంటాయి, బాగుంటాయి. పైన లక్ష్మీదేవి, కింద వచ్చేసి బుట్టకి కెంపులు పచ్చల స్టోన్స్, కింద బాల్స్ వచ్చేసి మనకు గోల్డ్ బాల్స్ వచ్చాయి. యూజువల్గా మనకి పర్ల్స్ అలా ఇస్తాడు, బట్ దీనికి గోల్డ్ బాల్సే ఇచ్చాడు. బాగుంటాయి ఇవి కూడా. నెక్స్ట్ ఇదైతే ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఏఎస్ఎం గోల్డ్ కవరింగ్స్ అనేసి ఉంటుంది, మనకి 600 అలా ఉంటుందన్నమాట. చూడండి, సింపుల్గా పెండెంట్. దీనికి సేమ్ పెండెంట్ ఏదైతే వచ్చిందో బ్లాక్ బీడ్స్, సింగిల్ లైన్ బ్లాక్ బీడ్. సో పెండెంట్ ఏదైతే వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ అనమాట. పెండెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి సింపుల్గా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. సో ఇదనమాట నా దగ్గర నా కుట్టి జ్యువెలరీ మేళ. ఎలా ఉందో చూసి చూడండి. సింపుల్ బ్యాంగిల్స్ అనమాట, సింపుల్ బ్యాంగిల్స్. ఇదే నా దగ్గర ఉన్న కుట్టి జ్యువెలరీ మేళ. సో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే నాకు మోడల్స్ అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.